ఏసీబీ సార్ కదా కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంటారులే, ఇంకా హైయర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి డిగ్నిఫైడ్గా ఉంటారు, ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమవుతుంది అని రూమ్లోకి పోతే తలుపు క్యాబిన్ డోర్ వేసిన వెంటనే అమ్మలు అక్కలు దరిద్రమైన లాంగ్వేజ్ చండాలంగా తిట్టుకుంటా పైకి మాడుకుంటా, అంత పెద్ద గుండవరా నువ్వు, అంత రౌడీవా నువ్వు, నిన్ను ఒక్కడిని ఆపడానికి డీజీలు, డిఐజీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమా హీరోలు, యాంకర్లు, 32 మంది మాజోషన్ అసోసియేషన్లు, రికమెండేషన్లు, ఎంతమంది రావాలి నీకు, అంత పెద్ద గుండవా నువ్వు అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తున్నారన్న ఇంతమంది, ఎందుకు వస్తున్నారు సార్, నేను ఒక సాధారణ మనిషిని, చిన్న యూట్యూబర్ని, సినిమా ప్రమోట్ చేసుకోవడానికి జనాలు బ్లాక్మెయిల్ చేస్తున్నారండి, ఇది కరెక్ట్ కాదండి, రైట్ ప్రొసీజర్ ఉంటుంది, అబద్ధాలు చెప్పి యూట్యూబ్లో సైకిల్ వేస్తున్నారండి, అది కరెక్ట్ కాదండి, కరెక్ట్గా ఫాలో అవ్వడం చెప్పిన దానికి నా మీద రెండు స్టేట్లో 2 కేసులు, యూనివర్సిటీలు, అసోసియేషన్లు, ప్రొడక్షన్ కంపెనీలు ఇవన్నీ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి సార్ అంటే ఆయన పక్కన చూశాడు, సీఎం మేడం చూశారు, ఆమె అన్నారు సార్ నువ్వు బయట కొంచెంసేపు అని చెప్పి, సరే బయట పోయింది 20 మినిట్స్ అది వచ్చి, ఎందుకురా పెద్దోళ్ళతో నీకు ఎందుకబ్బా అనవసరంగా లైఫ్ కంప్లీట్ అంతసేపు తిట్టి విషయం అర్థమైంది కదా ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, డిలీట్ చేసి పోతా ఉండబ్బా అన్నాడు. అవ్వదు సార్ అంటే ఏందే అవ్వదు సార్, నేను తప్పు చేయలేదు, వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేయనప్పుడు ఎందుకు డిలీట్ చేయాలి, నేను చేయనండి, వీడికి బాగా ఎక్కువైపోయింది, వీడికి కాదు ఆయన పిలవండి అన్నాడు. నేను బయట వెళ్తే మా నాన్న పొద్దునే వచ్చి ఉన్నారు, మా నాన్న లాగారు చెప్పాను, నేను మా నాన్న లాగదని చెప్పాను, మా నాన్న వచ్చారు,